హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఎగ్ పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఎగ్ పులుసు అంటే పడి చచ్చిపోతానండి బాబోయ్. ఇప్పుడు ఈ ఎగ్ పులుసు చూస్తుంటే నాకైతే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఏం లేదండి, చిన్నప్పుడైతే మా అమ్మ మా నలుగురికి ఒక్కొక్క ఎగ్ వేసేదండి. ఇంకా మా అన్నగాడైతే వాడు ఎగ్ వాడు ఫాస్ట్ గా తినేసి ఇంకా మా ఎగ్ కోసం మమ్మల్ని అయితే కొట్టేదండి. అటో ఇటో చేసి అయితే మమ్మల్ని పొల్లు పొల్లు కొట్టి ఫైనల్ గా ఎగ్ అయితే తినేదండి. ఇంట్లో కూడా ఇలాంటి దొంగన బ్రదర్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. నిజంగా అప్పటి రోజులే వేరు కదండి. నాకైతే చిన్నప్పటి రోజులు గుర్తొస్తే అవి మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఈ ఎగ్ పులుసు చేసిన ప్రతిసారి సంతోష్కి నాకు పెద్ద గొడవే అండి. తనకేమో పల్చగా ఉంటే ఇష్టం, నాకేమో కొంచెం గ్రేవీ లాగే ఉంటే ఇష్టము. మరి గ్రేవీ లాగా చేసినప్పుడు దాన్ని ఎగ్ పులుసు అని ఎలా అంటారక్క అని అంటారేమో. ఇంకా నాకైతే గ్రేవీ లాగానే ఇష్టం అండి. మరి మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు మీ అందరికి ఒక సీక్రెట్ చెప్పాలా, నాకంటే వంటలు సంతోష బాగా చేస్తాడండి. మీకు కూడా ఏమైనా రెసిపీస్ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేపిస్తాను సంతోష్తో. వంటలు అయితే చాలా బాగా చేస్తాడు. మరి ఇంత పర్ఫెక్ట్ గా అన్నకి ఎలా వచ్చాక వంటలు అని అనుకుంటారేమో. తను బ్యాచులర్ గా ఉండేదండి అప్పుడు. మాక్సిమం బ్యాచులర్ గా ఉన్న వాళ్ళకైతే వంటలు అయితే పర్ఫెక్ట్ గా చేస్తారు కదా. ఏదైనా కర్రీ వండితే మాత్రం లొట్టలు వేసుకుంటూ తినాలి, అంత టేస్టీగా వండుతాడు కర్రీ. వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్.